మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడబోతున్నాయి. నీ నానమ్మ కలిపితే 7,500 రూపాయలు అవుతాయి. మంచిగా వాటితోటి ఓ చిట్టేద్దాం. ఆ వచ్చిన పైసలతోటి నీ పెళ్లికింత బంగారం కొంటాం. ఇక్కడ దాకా వచ్చానా? పెద్ద పుడింగ్ అనుకున్నాను. ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000తో పాటు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం. నా మంత్రివర్గం నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఇంకా ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాము. గవర్నమెంట్ అంట మడ్డలో గవర్నమెంట్ ఎందుకు మడ్డలో గవర్నమెంట్ వచ్చిండు చూసిండు పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జిల్లాకి హెలికాప్టర్ మంచా చెడ ఏమైనా ఉన్నదా? ఏం పెడతారు జిల్లాకు? ఒక మంత్రి పెడతారా? ఇల్లు పైసలు మాత్రం తెంగి తింటారు, ఓట్లు తెంగి తింటారు. మన మనుషులు కాదా వాళ్ళు? ఏం బట్ట గుడుస్తున్నా? మరి ప్రభుత్వం ఏంటి? లంచ ప్రభుత్వం అయిందా? ఈ కాలనీలో జరిగేది న్యాయమా? ఇది న్యాయమా సార్? నేను తప్పుటానైతే ఇక్కడే రాళ్లతో కొట్టాను, నన్ను చంపేయండి. ఒక్కడైనా నేను తప్పుగా మాట్లాడితే కత్తితో వచ్చి పొడవండి. ఇప్పుడే నేను చెప్పేది అన్యాయమా? నువ్వు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసావు? 5 రోజుల ముందు ఒక విల్లాకి రిజిస్ట్రేషన్ చేశాడు. 5 రోజుల ముందు రిజిస్ట్రేషన్ డబ్బులు 4 లక్షలు చలాన్ కట్టుకున్నాడు కస్టమర్. ఎవడికి పోయినట్టు డబ్బు? ప్రజల డబ్బులు మొత్తం నువ్వు తినేస్తావు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇష్టం వచ్చినట్లు. కనీసం ఒక టాయిలెట్లు ఉండవు రిజిస్టర్ ఆఫీస్ లో. నీకు సంగారెడ్డి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే కనీసం టాయిలెట్లు ఉండవు, మనుషులు దానికి నీళ్లు కూడా ఉండవు, యూరిన్ పోతే. నువ్వు దమ్మున్న మొగాడు అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసులు డెవలప్ చేయి, ప్రజలకి రోడ్లు డెవలప్ చేయి, నీళ్ళు ఇవ్వు. ఉన్నవన్నీ ఇష్టం వచ్చినట్లు పోలిస్తే నువ్వేం సీఎం అయ్యా? నువ్వేం సీఎం అయ్యా? నేను అడుగుతున్నా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మీడియా ముందు అడుగుతున్నా. నువ్వు నిలబెట్టట్లా, నువ్వు కూల్చేస్తున్నావు ప్రభుత్వాన్ని. మిడిల్ క్లాస్ పర్సన్ హైదరాబాద్కు వచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఏడుస్తాడు త్వరలో. కంప్యూటర్ ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఇక్కడనే ఎక్కడనో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఆ కంప్యూటర్ ని మానవ ధర్మం మంట గలిసిన మారణ హోమం జరుగు